వంకాయ టమాటా కూరకి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కారం, పసుపు, ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, తర్వాత కొద్దిగా అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మంచిగా కొద్దిగా దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా గంటతో కలుపుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే బాగుంటుంది. ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం వంకాయ ముక్కలు వాటర్లో, ఉప్పు వేసిన వాటర్లో ఉంచాం కదా, అవి వేసుకోవాలన్నమాట. వంకాయ ముక్కలు ఎప్పుడైనా వాటర్లో సాల్ట్ వేసి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. విడిగా కట్ చేస్తే బ్లాక్ అవుతాయి అన్నమాట. ఆయిల్లో వంకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికితే నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేగాయి కదా, తర్వాత టమాటా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు టమాటా ముక్కలు కూడా ఉడకనివ్వాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. నెక్స్ట్ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా దంచి, అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే కర్రీలో బాగుంటుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు దంచిన తర్వాత 2 స్పూన్ల కారం, అంటే మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా మనం కూర అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే. ఇలా మెత్తబడిందా లేదు కొద్దిగా చూసుకోవాలి. వేరే బాండీలో తీసుకొని నెక్స్ట్ వేరే గిన్నెలోకి మార్చుకొని చివరగా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ మనకి రెడీ అయినట్టే.